శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ హీట్ మొదలైంది. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒక సీటును బీజేపీకి కేటాయించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. రేసులో అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏపీ నుంచి పెద్దల సభకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పదవి కోసం ఏపీ మాజీ సీఎం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఢిల్లీ వేదికగా సమీకరణాలు మారుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ అన్నామలైగా మారింది సీటు వ్యవహారం. రేసులోకి వచ్చారు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై. అధిష్టానం తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై అనేది మొన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం. రేసులోకి అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన కూడా పెద్దల సభకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేటువంటి మాట. ఏంటి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అధిష్టానం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అంటే ఏం చెప్తారు? మురళి, ఏపీలో వచ్చే నెలలో రాజ్యసభ స్థానాలు 4 ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల్లో 2 స్థానాలు టీడీపీకి, 1 స్థానం జనసేనకు, మరో స్థానం బీజేపీకి దక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీకి సీటు దక్కుతుందా లేదా అని జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రచారం నడుస్తుంది. నిన్నటి వరకు తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న అన్నామలై పేరు ప్రచారం జరిగింది. అయితే నేడు కొత్తగా తెరపైకి మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రేస్లోకి వచ్చారనే ఒక ప్రచారం జాతీయ స్థాయిలో జోరుగా ప్రచారం అందుకుంది. ఏదైతే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ఎప్పుడు వచ్చినా కూడా గతంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంగా నిలిచింది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ శత్రువులుగా అటు చంద్రబాబు నాయుడు, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన నేపథ్యం అందరికీ గుర్తు ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘకాలం కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి రాజకీయాలు చేశారు. అమర్నాథ్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉన్న చంద్రబాబు నాయుడు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత బద్ధశత్రుగా మారారు. నేరుగా వైఎస్ రాజశేఖర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న కిరణ్ వర్సెస్ చంద్రబాబుగా చిత్తూరు జిల్లా రాజకీయాలు నడిచిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభకు ఏదైతే బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని నామినేట్ చేస్తారనే ఒక ప్రచారం అయితే ప్రస్తుతానికి ఊపందుకుంది. అయితే ఈ ప్రచారం నిజమవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. నిన్నటి వరకు ఏదైతే అన్నామలై తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై పేరు తెరపైకి వచ్చింది. జాతీయ స్థాయిలో కూడా మళ్ళీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తారనే ఒక ప్రచారం కూడా అన్నామలైపై జరిగింది. నేడు ఒకసారి మనం రాజ్యసభ స్థానాల రేసు గమనిస్తే ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, అటు అన్నామలై వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలపైన పోటీ జరుగుతుందనే ఒక ప్రచారం ఊపందుకుంది. ముగి రైట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నామలై వైపు మొగ్గు చూపుతుందా బీజేపీ అధిష్టానం? మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతుందా? అంటే రాజకీయ వర్గాల్లో ఇరువురికి కూడా అంటే భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే కిరణ్ కుమార్ రెడ్డికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది అధిష్టానం. మాజీ ముఖ్యమంత్రి జాయిన్ అవుతున్నాడు కదా అని గతంలో ఒక చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైని నియమించాలి అని అంటే డెఫినెట్గా పెద్దల సభకు పంపించాల్సిందే. తమిళనాట భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఊపందుకోవాలంటే అక్కడ అన్నామలైని అధ్యక్షుడిగా నియమించాలి, అట్ ది సేమ్ టైం పెద్దల సభకు పంపించాలనేటువంటి మాట. ఇద్దరి మధ్య నెలకొన్న ఈ తీవ్ర పోటీలో ఎవరిని సీటు వరిస్తుంది అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏం చెప్తారు? మురళి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకసారి మనం గమనించచ్చు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక నేత. గతంలో ఆయన రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. 2వ స్థానంలో నిలిచిన నేపథ్యం ఉంది. కూటమి నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడు మాత్రం బీజేపీ హామీ ఇచ్చింది వాస్తవం. ఏదైతే రాజ్యసభ స్థానం ఇస్తామని గతంలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రతిపక్ష వైసీపీకి ఒక రాజ్యసభ స్థానం కూడా దక్కే అవకాశం లేవు. ఏవైతే ఈ ఇంటర్మ్ పీరియడ్ లో ఈ 5 ఏళ్ల కాలంలో వచ్చే రాజ్యసభ స్థానాలని నేరుగా కూటమికి వెళ్తాయి. కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు పంచుకునే పరిస్థితి. అయితే గతంలో ఏవైతే బీజేపీకి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు, గతంలో ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసినప్పుడు బీజేపీకి వెళ్ళింది. మరోసారి విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పుడు బీజేపీకే సీట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు 4 స్థానాల్లో బీజేపీకి సీటు దక్కుతుందా లేదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఖాళీ అయిన స్థానాల్లో 2 స్థానాలు బీజేపీకి నేపథ్యం ఉంది. మరోసారి 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 4 స్థానాల్లో బీజేపీ
లేదా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. మరోపక్క కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంలో సీఎం చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉంటారా అనేది కూడా ఒక చర్చ. మరోపక్క అన్నామలై వరకు ఇటు ఏపీలో కానీ అటు తమిళనాడులో కానీ జాతీయ స్థాయిలో కానీ అన్నామలై ఎంపిక పట్ల ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే గతంలో అన్నామలై బీజేపీని పట్టాలెక్కించారు తమిళనాడులో. బీజేపీ 2వ స్థానానికి బీజేపీ ఓటింగ్ డబుల్ డిజిట్ దాటడానికి కూడా అన్నామలై కారణం. అన్నామలై మరోసారి బీజేపీ అధ్యక్ష బాధ్యతలే కాకుండా నేరుగా ఆయన రాజ్యసభ సీటు నేరుగా మోడీ నేరుగా రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చినట్టు కూడా ఒక ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల్లో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రచారం జరిగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ అన్నామలై వీరిద్దరి మధ్య పోటీని చూసినప్పుడు ఖచ్చితంగా అన్నామలై వైపే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో బీజేపీ ఎదగలేదు. బీజేపీ నాయకులు కేవలం పదవుల కోసమే ఆశిస్తున్నారనే ఒక విమర్శ ఉంది. మరోపక్క అన్నామలై ఈ నాయకత్వం పట్ల కానీ అన్నామలై తమిళనాడులో బీజేపీని పట్టాలెక్కించిన నేపథ్యంలో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు ఆశించిన స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించలేదనే విమర్శనే. మరోపక్క కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అన్నామలై వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి వీరిద్దరి మధ్య ఎవరికి మొగ్గు చూపుతారనే అంశం మనకు జాతీయ స్థాయిలో ఒక ప్రచారం జరిగినప్పుడు అటు అన్నామలై వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఈ రోజు తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది తప్పితే గతంలో నిన్న రాత్రి వరకు కూడా నేరుగా అన్నామలైకి రాజ్యసభ సీట్ దక్కుతుందని ఒక జోరుగా ప్రచారం నడిచింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ హీట్ అయితే మొదలైంది. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఒక సీటును బీజేపీ కేటాయించే ఛాన్స్ అయితే ఉంది. రేసులో అనూహ్యంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇక ఏపీ నుంచి పెద్దల సభకు కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. పదవి కోసం ఏపీ మాజీ సీఎం ముమ్మర ప్రయత్నాలు జరుపుతున్నారు. ఢిల్లీ వేదికగా సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ అన్నామలైగా సీటు వ్యవహారం మారింది. ఇక తమిళనాడు బీజేపీ నేత అన్నామలై రేసులోకి వచ్చారు. అధిష్టానం తుది నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది.